హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పెన్షనర్లకు 5,00,000 85 లోపు జారీ. మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లకు 85 ఏళ్లలోపు వయస్సు వారికి ఉచితంగా రూ. 5,00,000 ఆరోగ్య బీమా అండి. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన ఆయుష్మాన్ భారత్ యోజన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ పథకం కింద సంవత్సరానికి 5,00,000 రూపాయల వరకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందుబాటులోకి ఉంటాయి. కానీ ఈ సేవలను పొందడానికి ఆయుష్మాన్ కార్డు తప్పనిసరి. ఈ కార్డు ఉన్నవారు ఏదైనా ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలనైతే పొందవచ్చు. తాజాగా 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఆయుష్మాన్ భారత్ కింద లబ్ధి పొందేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సీనియర్ సిటిజన్లకి కూడా ఈ పథకం కింద ఆరోగ్య బీమా అందించాలని కేంద్రం ఆదేశించిందండి. దీనికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా అయితే సులభంగా నమోదు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ పథకం కింద అనేక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. కానీ 70 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు కొత్తగా ఆయుష్మాన్ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చు. ఆధారంగా కేవైసీ చేయబడుతుంది మరియు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా మోదీ సర్కార్ తీసుకొస్తున్న ఈ మంచి వార్త సీనియర్ సిటిజన్లకు నిజంగా ఆనందాన్ని ఇస్తోంది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వస్తుందని, సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య రక్షణ అందజేయబడుతుందని అయితే వెల్లడించారు.